నాకు కాల్ చేయడం జరిగింది. అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కను కూడా అప్రోచ్ అయ్యారు. అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రానరా, ఏమన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి జూన్ 9న ఇది జూన్ 9న చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్గా ఉందంటే, నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచిరు నన్ను. జూన్ 9న అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను జూన్ 10న అక్క బర్త్డే ఉంది కాబట్టి, రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు జూన్ 9న నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ డ్రైవర్లుగా వచ్చిర్రు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఆఫీస్, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం. దాని తర్వాత మేలో ఏదైతే ఎమ్మెల్యే ఫంక్షన్ తర్వాత మేలో మేము ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయన, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది నేను. ఓకే, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళక ముందే నాకు ఆఫీస్ వెంచర్ ఇట్లా మేము ఇది చేస్తున్నామన్నా, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాము, సిటీలో పెట్టాలనుకుంటున్నాము, సిటీలో ప్లస్ మేము మల్లేపల్లి దీంట్లో కూడా పెట్టాము, దానికి కంపల్సరీ అక్కని ఇన్వైట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఈ ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసిరో దానికి ముందే విషయం ఎక్కడ వీళ్ళ పరిచయం మాకు గట్టిగా ఏర్పడింది ఎక్కడ అంటే, ఈ ఆఫీస్కి ముందు నాతో మాట్లాడేటప్పుడు, అన్న ఆఫీస్ వెంచర్ ఓపెనింగ్ అని చెప్పేసి మేము ఆ సంబంధించిన ఈ ఏదైతే ఆఫీస్ ఉందో రియల్ ఎస్టేట్ ఆఫీసు, ఇదే ఆఫీసు హైదరాబాద్లో కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి ముందే చెప్పారు నాకు. దీనికి రావాలి మీ అక్క, లేదంటే అక్కడ హైదరాబాద్లో అన్న రావాలి అని చెప్పేసి అన్నారు. సో అలా అనడంతో నేను మా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటామన్న దాని మీద వాసవి అని చెప్పేసి మా ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ని అమ్మడానికి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో సేల్లో పెట్టినాం, అది 1 year బిఫోర్. సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత మే 25th 26th మే 25th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మే 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్గా మాకు పంపించడం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే అటాచ్మెంట్ మా ఫ్లాట్ సేల్ చేయాలని చెప్పేసి మేము అనుకున్న దాని తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కకి ఎలాంటి సంబంధం లేదు, అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది, అది కూడా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లో కూడా కలవలేదు, తర్వాత ఏదో. ఓకే, సో ఆ వాసవి ఏదైతే ఉందో ఆ వాసవిలో ఉన్న అగ్రిమెంట్ పరంగా మాత్రమే మాకు పరిచయం, అంతవరకు మాత్రమే వీళ్ళు. జూన్ 9th
జూన్ 9న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత జూన్ 10న నేను కూడా వస్తా అన్నా అంటే సర్లే అన్న చూద్దాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 10న ఏదైతే బర్త్డే పార్టీలో వాళ్ళు కనిపించారో ఆ విజువల్స్ అవి. అది కూడా 12 o'clock వచ్చారు వాళ్ళు. 12 o'clock వచ్చిన తర్వాత ఎస్ఓటి ఎవరైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, కలవలేదు, ఫోటోలు కూడా తీసుకోలేదు ఆ రోజు అయితే. దాని తర్వాత హేమకాంత్ రెడ్డి గురించి చెప్పాలి నేను. శివ కూడా తెలియదు అక్కడ పోయింది, సస్పెన్స్ లో పోతున్నారని చెప్పేసి అనమాట. తర్వాత డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఇప్పుడు అయితే నిన్న ఎవరు శివ చౌహాన్ అని మంగ్లీ గారి తమ్ముడు ఆయన బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఒక బోగస్ ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు మా అక్కకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాడంట ఆయన. బాబు నువ్వు కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉండు. ఏమన్నారు శివ చౌహాన్ అన్న, మీరందరూ మీడియా వాళ్ళు విన్నారు కదా, ఇదే శివ చౌహాన్ అంటాడు మా అక్కకు దీనికి సంబంధం లేదు, అనవసరంగా మేము డ్రాక్ చేయకండి అని అన్నాడు కదా. ఈమె మీ అక్క? ప్లీజ్ ఫోకస్ మీడియా. ఈమె మీ అక్కే కదా మంగ్లీ గారు. వీడెవడు? ఆ దొంగ నా కొడుకు ఎవడు వీడు? మధు, రమావత్ మధు. ఇంతమంది అమాయక ప్రజల పైసలు అన్ని తీసుకొని పొట్టలో దాచుకున్న వాళ్ళు వీళ్ళంతా. మా అక్కకు ఈయనకు సంబంధం లేదంటివి కదా బ్రో, మరి ఇదేంది అన్న? శివ చౌహాన్ దీనికి మళ్ళీ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా నువ్వు? అయితే ఇంకొకటి, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కదా. వాట్ ఈస్ దిస్ వీడియో? ఇది రమావత్ మధు గారు, ఇది మంగ్లీ గారు అమ్మగారు. అయితే అబద్ధం చెప్పినప్పుడు అని అతికినట్టుండాలన్నా. అబద్ధం చెప్పినా ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇదే మంగ్లీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. వీఆర్ వెల్కమింగ్ యూ, వీఆర్ సీరియస్లీ వెల్కమింగ్ యూ. మేము ఇక్కడ ఎటువంటి అలిగేషన్ చేయట్లేదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ అలిగేషన్స్. మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా మినిమం. ఈరోజు మంగ్లీ గారి పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఇంతమంది మొన్న మీరే తండాలకు పోయారు, అక్కడ తండాలలో అడుక్కుంటుంటే చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, మరి ఎందుకు వచ్చినావు మా ఇంటికి 3-4 సార్లు అని అన్నారు. ఇదే శివ చౌహాన్ అంటాడు మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా కానివ్వండి, అది మంగ్లీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ రమావత్ మధు అనే పర్సన్ కి అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని లాగాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. ఇది మంగ్లీ గారు రాసింది, మీ మంగ్లీ. దీంట్లో ఏముంది? నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. వావ్, అత్యంత బాధాకరం అంటే మేడం గారు బయటకు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పలకరించలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుపట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి కేవలం ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒకటే పూట భోజనం తిన్నారా లేకపోతే మీ ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టారా? ఎందుకండి ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? నాకు తెలియక అడుగుతాను. ఉన్నోడితో దోచుకుంటే ఏమన్నా అనొచ్చు గానీ, ఇంత పేద బాధితులు ఇదే బంజారాకు సమాజం నుంచి నువ్వు ఇంత పైకి ఎదిగినవు, నీకు ఎట్లా వాళ్ళని మోసం చేయాలనిపిస్తుంది? ఎట్లా వాళ్ళ కడుపు కొట్టాలనిపిస్తుంది? అసలు మనిషివా లేకపోతే అసలు కడుపుకి తిండి తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా మీరు? ఇంకొకటండి, కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకువచ్చారంటే ఎవరండి? కొందరు తప్పుదారి పట్టిస్తే నువ్వు ఎందుకు మరి వాళ్ళని వదిలేసినావు? నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళ మీద, ఎందుకు వదిలేసావు? ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు, భయంకరమైన కుట్రలు. ఇందాక మీరందరూ వీడియో చూసిరు, మా సంపత్ నాయక్ గారు కూడా చూపించారు మీకు. భయంకరమైన కుట్రలు పన్నుతున్నారంట. భయంకరమైన పనులు చేసింది మీరు, భయంకరమైన కుట్రలు పన్నుతున్నది మేం కాదు. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇప్పటికి కూడా ఈ మంగ్లీ కానివ్వండి, శివ చౌహాన్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ రియల్లీ డోంట్ కేర్ ఫర్ దెమ్. ప్రతి ఒక్కరు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చూస్తున్న ప్రజలకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి బాధితుల పక్షాన ఉండి వాళ్ళ తరపున ఒక అడ్వకేట్ ను, ఒక సీనియర్ అడ్వకేట్ ను ఎవరైనా పెట్టండి. లేకపోతే ప్రతి ఒక్క బాధితుడు మీ మీద కంప్లైంట్ డెఫినెట్ గా ఇస్తారు. ఎప్పుడు చరిత్రలో లేనటువంటి రియాక్షన్ చూస్తారు మీరు చేసిన పనికి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరైతే బాధితులు 100-200 కాదండి, 1000 మంది ఉన్నారు, కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా బయట పెట్టాల్సిందిగా కోరుకుంటారు. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ బయట డ్రాక్ చేయాలి. ఈ రోజు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి 100% న్యాయం జరగాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు టేక్ అ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. ఒక గిరిజన బిడ్డ అయి ఉండి ఎందుకు ఇంతమంది గిరిజనులను మోసం చేస్తుంది? అదే గిరిజన బిడ్డ వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు కదా, మేము మోసం చేయలేదు అని చెప్పేసి. ఇట్స్ పార్ట్ ఆఫ్ హర్ జాబ్ అనుకుంటా అండి నాకు తెలిసి. ఈ రోజు మంగ్లీ గారు అంటారు నేను కష్టపడి ఇంత దూరం వచ్చినా అని అంటున్నారు. కష్టం అంటే ఏందమ్మా? ఇది కష్టమా? లేనోడి దగ్గర దోచుకొని తినడం ఇది కష్టం అంటారా? వాళ్ళ కడుపు కోతమ్మ ఒకరు చనిపోయారండి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటుందా లేకపోతే ఈమె పైసలు పెట్టి వాళ్ళని చదివిస్తుందా? ఇష్టం వచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు మంగ్లీ గారు. మీరు బయటకు రండి. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం. యూ కెన్ కమ్ అవుట్. యూ కెన్ ఒక డిస్కషన్ మాతో పెట్టినా కూడా వీఆర్ వెల్కమింగ్ యూ. హనుమంతుడి మీద ఒట్టేసి మరీ చెప్పింది కదా, హనుమంతుడి మీద ఒట్టేసి. అతను కూడా వాళ్ళ బ్రదర్ కూడా ఇది నేను వాళ్ళ నాలెడ్జ్ కి వదిలేస్తున్నాను. మీరే ఇందాకనే వాళ్ళ బ్రదర్ అన్నారు మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను హనుమంతుడు భక్తుని, నేను శివరాల భక్తుని, నేను తులజా భవాని భక్తులని ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాత్రం చెప్పు తగ్గుతుందని చెప్తున్నా. నేను వాళ్ళకి చాలా సీరియస్ వార్నింగ్ చేస్తున్నా. వాళ్ళ తమ్ముడికి కూడా అసలు ఏమనుకుంటారండి నాకు అర్థం కాదు. జాతి పరువు మొత్తం తీసి మళ్ళీ పైనుంచి ఇది అంతే ఏందండి పంచాయతీ. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ ని కూడా ఇలాంటి చెత్తగాల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.